మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ టాక్కి స్వాగతం. క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, సో దానికి ఎంతవరకు మనం ఆన్సర్ చేయగలమని చూద్దాం. సో ముందుగా మనం క్వశ్చన్ ఏంటంటే, హాయ్ బ్రో, చైనా మొబైల్ ఎందుకు అంత చీప్ రేట్కి వస్తుంది? సో చైనా మొబైల్స్ చీప్ రేట్ రావడానికి వేరే కారణం ఉండదు. చైనా మొబైల్స్లో వాళ్ళు చెప్పే స్పెసిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే బిల్ క్వాలిటీ కానివ్వండి, అంత గ్రేట్గా ఉండదు. అలాగే వచ్చేసరికి వాటికి అడ్వర్టైజ్మెంట్స్తో పని ఉండదు. ఇప్పుడు మనం వివో కావచ్చు, ఒప్పో కావచ్చు, మనం చూడొచ్చు, ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళకి బోర్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళ బిల్ క్వాలిటీ ఓకే, బట్ లోపల స్పెసిఫికేషన్స్ విషయాన్ని చూసుకుంటే ఏదైతే మనం అమౌంట్ ఇప్పుడు పెడుతున్నామో ఆ అమౌంట్ దానికి చాలా ఎక్కువ అని చెప్పాలి. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు, వివో కావచ్చు, ఒప్పో కావచ్చు. అందువల్ల మొబైల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే శాంసంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ బిల్ క్వాలిటీకే కాదు, డెవలపర్స్ కూడా ఎక్కువ అమౌంట్ అనేది పే చేసి ఆ డిజైన్ కానివ్వండి అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేలా చూసుకుంటారు. బట్ చైనా ఫోన్లకు అలా ఉండదు, వాటికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు. అలాగే వాళ్ళు ఏదైతే చెప్తారో ర్యామ్ 1 GB అంటారు, కానీ 512 ఉండొచ్చు, లోపల 64 GB ఉందంటారు, కానీ 8 GB కూడా ఉండకపోవచ్చు. సో ఇలాగ మొత్తం అంతా ఫ్రాడ్ నడుస్తుంది చైనా ఫోన్లో. అందువల్ల మీకు ఆ మొబైల్స్ అనేది చాలా తక్కువ దొరుకుతాయి. అన్ని మొబైల్స్ చైనాలోనే తయారవుతున్నాయి, కానీ ఏదైతే అన్బ్రాండెడ్, ఏది మామూలుగా చైనా మొబైల్స్లో ఆండ్రాయిడ్స్ వచ్చాయి, అన్బ్రాండెడ్ మాత్రం వాళ్ళు డెవలపర్స్కి ప్రత్యేకంగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా థర్డ్ పార్టీ డెవలపర్ ఉంటే వారి దగ్గర నుంచి డిజైన్ తీసుకొని కూడా వాళ్ళు మొబైల్స్ అనేది లాంచ్ చేసేస్తుంటారు. అలాగే వాళ్ళ అప్డేట్స్ కూడా ఉండవు. అందువల్ల వాళ్ళ మొబైల్స్ అనేది చాలా చీప్గా దొరుకుతూ ఉంటాయి అనమాట. మరొకటి వచ్చేసరికి, అన్నయ్య యాప్ ఎలా డెవలప్ చేయాలి, గూగుల్ ప్లే స్టోర్కి ఎలా సెండ్ చేయాలి, దీని మీద ఒక వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను యాప్ డెవలప్ చేయడం ఎలాగని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది యాప్ ఎలా డెవలప్ చేయాలని చెప్పి. ఇప్పుడు మనం దీన్ని ప్లే స్టోర్లోకి ఎలా అప్లోడ్ చేయాలి అంటే, ప్లే స్టోర్కి అప్లోడ్ చేయాలంటే మీరు ప్లే స్టోర్ డెవలపర్ అకౌంట్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక $25 అనేది ఖర్చు అవుతుంది అనమాట. అది తీసుకున్న తర్వాత దాని నుంచి మనం మన యాప్ని అప్డేట్ చేయొచ్చు. కానీ ఒక యాప్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ యాప్కి మనం ఎన్ని పర్మిషన్స్ ఇచ్చామనేది ఒకటి చూసుకోవాలి. కొన్ని మనం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అలో అడుగుతాయి, పర్మిషన్స్ అలో అడుగుతాయి. అది మనకి కాంటాక్ట్స్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇలా కొన్ని పర్మిషన్స్ అలో అడుగుతాయి. అలా పర్మిషన్స్ అలో అయ్యి ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేయలేము. దానికి మళ్ళీ పర్మిషన్స్ అనేవి విడిగా మనం థర్డ్ పార్టీ ఒక సైట్ ఉంది, ఆ సైట్ నుంచి ఆ పర్మిషన్స్ అనేవి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అక్కడ కొనుక్కున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో మనం దీన్ని అప్లోడ్ చేసేటప్పుడు ఎన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయో ఆ పర్మిషన్ తాలూకా కోడ్ అనేది అడుగుతుంది. అక్కడ ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాతే మనం అది అప్లోడ్ అనేది అవుతుంది. మామూలుగా చిన్న బ్రౌజర్ కానీ లేదంటే చిన్న ఏదైనా యూట్యూబ్ ఛానల్ సంబంధించింది ఏదైనా క్రియేట్ చేస్తే దానికి పర్మిషన్స్ అనేది కనుక మీ యాప్ అడగకపోతే ఈ $25తో మనం అప్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. కానీ ఏదైతే పర్మిషన్స్ అడుగుతుందో మీకు ఆ పర్మిషన్స్ కనుక అడిగితే ఎన్ని పర్మిషన్స్ అయితే అడుగుతున్నాయో అన్ని పర్మిషన్స్కి మనం విడిగా థర్డ్ పార్టీకి మనం పేమెంట్ చేసి ఆ పర్మిషన్స్ తాలూకా కోడ్ తీసుకొని అది మనం యాప్ని అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ మనం ఆ పర్మిషన్స్ తాలూకా కోడ్ ఇస్తేనే యాప్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి హౌ టు అన్లాక్ డిసేబుల్ ఐఫోన్ అని చెప్పి అడుగుతున్నారు. ఐఫోన్ డిసేబుల్ అనేది రాంగ్ పాస్వర్డ్ని ఎక్కువసార్లు మనం టైప్ చేస్తే వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం కంప్యూటర్ ద్వారానే దీన్ని రీస్టోర్ చేయగలం. విడిగా మనం దీన్ని రీసెట్ చేయడానికి కుదరదు. మీ దగ్గర కంప్యూటర్ అనేది ఉండాలి. ఆ కంప్యూటర్లో ఐట్యూన్స్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో ఐట్యూన్స్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ దగ్గర యాపిల్ది ఒరిజినల్ కేబుల్ అనేది USB కేబుల్ అనేది ఉండాలన్నమాట. ఫోన్ అనేది కంప్యూటర్ కనెక్ట్ అయి ఉండాలన్నమాట. మీ కంప్యూటర్లో ఐట్యూన్స్ అనేది ఓపెన్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు మీ ఫోన్లో పవర్ బటన్ని మరియు హోమ్ బటన్ని రెండు కలిపి ఒకేసారి నొక్కి పట్టుకున్నట్టయితే 10 seconds తర్వాత ఫోన్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అలాగే ప్రెస్ చేసి ఒక 5 seconds పట్టుకొని ఉంచి ఆ తర్వాత మీరు పవర్ బటన్ని వదిలేయాలి. హోమ్ బటన్ అలాగే నొక్కి పట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా ఐట్యూన్స్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది DFU మోడ్లో కనెక్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఐట్యూన్స్లో కనబడడం జరుగుతుంది. ఐట్యూన్స్లో మనకి అప్డేట్, రీస్టోర్ అనే 2 ఆప్షన్స్ కనబడతాయి. సో రీస్టోర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఆన్లైన్ ద్వారా IPSW సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయ్యి మన ఫోన్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. అలా ఇన్స్టాల్ అవ్వగానే మన ఫోన్లో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. ఆ విధంగా మనకి కొత్త సాఫ్ట్వేర్ అనేది ఎక్కడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫోన్ డిసేబుల్ ఉందో దాన్ని మనం సాల్వ్ చేయగలం. విడిగా మనకి దగ్గర కంప్యూటర్ ఏమి లేకుండా మనం దీన్ని సాల్వ్ చేయలేము అనమాట. సో ఏదైతే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ డేటా ఉంటుందో మొబైల్లో అదంతా ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మీ మొబైల్ ఐక్లౌడ్ కనుక ఉన్నట్టయితే దాని ఐక్లౌడ్ మరియు పాస్వర్డ్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రెండు మర్చిపోయినట్టయితే ఫోన్ అనేది దేనికి పనికిరాకుండా పోతుంది అనమాట. సో ఇక్కడ భయ్యా S8 స్క్రీన్ గార్డ్ ఇంకా పౌచ్ కోసం ఒక వీడియో చేయండి భయ్యా, ఏది కొనాలి అని అడుగుతున్నారు.
సో ఏది కొనాలి అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం S8 S8 ప్లస్ ఇవన్నీ ఏంటంటే హై రేంజ్ మొబైల్స్. దీనికి కొనే పౌచెస్ కావచ్చు, స్క్రీన్ గార్డ్స్ కావచ్చు, అన్నీ చాలా ఎక్స్పెన్సివ్, అంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి. మనం అయ్యే కొనాలని ఏం లేదు, మనకి 150 నుంచి 200 రూపాయలు 300 రూపాయలు మంచి మంచి బ్యాక్ కేసులు పౌచెస్ దొరుకుతున్నాయి. అవి కూడా వాడుకోవచ్చు. బ్రాండెడే పెట్టుకోవాలి అనేది ఏం లేదు. నన్ను అడిగితే ట్రాన్స్పరెంట్ సిలికాన్ ఏదైతే దొరుకుతుందో అది వేసుకుంటే మనకి వెనకాల బ్రాండ్ కూడా కనబడుతుంది. అది మనకి 100 రూపాయల నుంచి 300లో మంచి మంచి క్వాలిటీ దొరుకుతాయి. అలాగే స్క్రీన్ గార్డ్ విషయానికి వచ్చేసరికి వీటికి టెంపర్ గ్లాసు, ఇది ఎందుకంటే అటు ఇటు వచ్చేసరికి ఎడ్జెస్ కరువు అయి ఉంటాయి, అటు ఇటు బెండ్ అయి ఉంటాయి, కాబట్టి వీటికి టెంపర్ గ్లాస్ అనేది సూట్ అవ్వదు. మనం మామూలుదే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు టెంపర్ గ్లాస్ వేసుకోవాలి అనుకుంటే మీరు టెంపర్ గ్లాస్లో మీకు బ్రాండెడ్లో 1000 నుంచి 3000 వరకు దొరుకుతున్నాయి. అవే వేసుకోవాలని లేదు. మీకు 200లో కూడా టెంపర్ గ్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అవి వేసుకున్నా ఇవి వేసుకున్నా ఒకటే. ఎందుకంటే టెంపర్ గ్లాస్ వల్ల దీనికి సెక్యూరిటీ అయితే ఏమి ఉండదు. ఈ టెంపర్ గ్లాసెస్కి వచ్చేసరికి మనకి ఎడ్జెస్లో మాత్రమే గమ్మింగ్ వస్తుంది, ఫుల్ గమ్మింగ్ అనేది రాదు. సో ఫుల్ గమ్మింగ్ రాదు కాబట్టి ఏమవుతుందంటే మధ్యలో అంతా డొల్లగా ఉంటుంది, చుట్టూ గమ్మింగ్తో మనకి ఎడ్జెస్ వరకు మనకి స్టిక్ అవుతుంది, అంటుకుంటాయి అనమాట. అలాంటప్పుడు మీకు కింద పడినప్పుడు ఒక మోతాదులో కింద పడితే మీరు టెంపర్ గ్లాస్ వేసినా వేయకపోయినా సరే ఖచ్చితంగా మీకు డిస్ప్లే అనేది బ్రేక్ అవుతుంది. మీరు నన్ను అడిగితే టెంపర్ గ్లాసు వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు మామూలు ఏదైతే ప్లాస్టిక్ వస్తుందో అదే వేసుకోవడం బెటర్. ఈ టెంపర్ గ్లాస్ అనేది వేసానో అది వచ్చేసరికి లోపల డొల్లగా ఉండడం వల్ల డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇప్పటి వరకు నేను 3 టెంపర్ గ్లాసెస్ అనేది మార్చాల్సి వచ్చింది అనమాట. ఎలాంటిదైనా యూజ్ చేయొచ్చు. మీరు ఐరన్ ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది అనేది ఏం లేదు. ఇక్కడ బ్రాండ్ మాత్రమే మీకు లభిస్తుంది, అంతేగాని సెక్యూరిటీ లభించదు. ఇంకోటి వచ్చేసరికి హౌ టు సాల్వ్ ఎర్రర్ కోడ్ 492 ఇన్ ప్లే స్టోర్ అని అడుగుతున్నాడు. ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పుడల్లా 492 ఎర్రర్ కోడ్ వచ్చి ప్లే స్టోర్ అనేది క్లోజ్ అయిపోతున్నట్టుంది. సో అందువల్ల అది ఎలా ఫిక్స్ చేయాలని అడుగుతున్నారు. దీనికి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఆ తర్వాత యాప్ మేనేజర్ లోకి వెళ్ళండి. యాప్ మేనేజర్ లో మీరు ప్లే స్టోర్ ని సెలెక్ట్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు స్టోరేజ్ లో క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ అని ఉంటుంది. ఆ రెండింటిని మీరు క్లిక్ చేసి క్లీన్ చేసేయండి. ఏదైతే పాత స్టోరేజ్ ఉంటుందో అదంతా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు పైనే మీరు అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉంటుంది. సో అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఒకసారి ప్లే స్టోర్ అప్డేట్ అవుతుంది. ఏదైతే పాత క్యాచ్ ఫైల్స్ ఉన్నాయో మనకి దాన్ని క్లీన్ చేసామంటే అవన్నీ క్లీన్ అయిపోతాయి. క్లీన్ అవ్వడం వల్ల మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే బగ్స్ లాంటివి అవన్నీ క్లీన్ అయిపోతాయి. ఇక్కడ మీకు మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్డేట్ అవుతుంది. మళ్ళీ యథావిధిగా మీరు ప్లే స్టోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. 15,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను కొనాలనుకుంటున్నాను చెప్పి అడుగుతున్నారు. సో మీరు బ్రాండెడ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇంకో 3,000 రూపీస్ వేసుకొని శాంసంగ్ J7 మ్యాక్స్కి వెళ్ళిపోవచ్చు. లేదు 15,000లోనే కావాలనుకుంటే లెనోవో P2 4GB ర్యామ్ది తీసుకోవచ్చు, అది చాలా బాగుంటుంది. లేదంటే మీరు రెడ్మీ నోట్ 4కి వెళ్ళొచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అది మనకి 13,000లోనే 4GB ర్యామ్ లభిస్తున్నాయి. సో మీరు దానికి వెళ్ళొచ్చు. లేదంటే మీరు 15,000లో ఉంటే ఖచ్చితంగా మీరు లెనోవో P2కి వెళ్ళొచ్చు. అది సూపర్ AMOLED స్క్రీన్తో చాలా బాగుంది, అది దాని ఫీచర్స్ కూడా. సో దానికి వెళ్ళొచ్చు అనమాట. ఈ అమౌంట్ ఉంటే మీరు శాంసంగ్ J7 మ్యాక్స్కి వెళ్ళిపోవచ్చు. యూట్యూబ్లో యాడ్స్ రావట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో యూట్యూబ్లో యాడ్స్ రావట్లేదంటే మీ దాని మీద ఏమైనా కాపీ రైట్స్ కానీ అలాగే స్ట్రైక్స్ కానీ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అవి ఉంటే మీకు యాడ్స్ అనేది రావు. అలాగే ఇంకోటి వచ్చేసరికి యాడ్స్ అనేది అందరికీ పర్ఫెక్ట్గా ఏం రావట్లేదు. నేను ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఏదైతే పెద్ద ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారు, చిన్న ఛానల్స్కి వచ్చేసరికి చాలా తక్కువ యాడ్స్ ఇస్తున్నారు. అలాగే మన వీడియో కంటెంట్ని బట్టి కూడా యాడ్స్ అనేవి ప్లే అవుతున్నాయి. ఒకేసారి మనం వీడియో పెట్టగానే ఎక్కువ వ్యూస్ అనేది వస్తే దానికి తగ్గట్టుగా యాడ్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. మనం వీడియో పెట్టిన దాన్ని చాలాసేపటికి కానీ వ్యూస్ రాకపోతే దానికి చాలా తక్కువగా యాడ్స్ అనేవి ప్లే అవుతున్నాయి. ముందుగా మీరు కాపీ రైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మీ యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్ళి చూసుకోండి. అందువల్ల కూడా యాడ్స్ అనేవి ఆపేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసరికి నేను వీడియో ఎడిటింగ్ కోసం ఒక ల్యాప్టాప్ కొనాలి అనుకుంటున్నాను. నా బడ్జెట్ 30,000. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ అన్న. 30,000లో వీడియో ఎడిటింగ్ చేసే ల్యాప్టాప్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో ఏది తీసుకోమంటారని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి బ్రాండెడ్ పరంగా చూసుకుంటే అన్ని బ్రాండ్స్ బాగానే ఉన్నాయి. కానీ మీరు స్పెసిఫికేషన్స్ చూసుకోండి. మీరు ఇంటెల్ i3 ప్రాసెసర్ మినిమం ఉండేలా చూసుకోండి. అలాగే మినిమం 2GB గ్రాఫిక్ కార్డ్ ఉండేలా చూసుకోవడం బెటర్. 500GB హార్డ్ డిస్క్ ఉండేలాగా అలాగే 4GB ర్యామ్ ఉండేలాగా చూసుకొని ఒక మంచి ల్యాప్టాప్ని తీసుకోండి. ప్రజెంట్ వచ్చేసరికి మనకి తక్కువ బడ్జెట్లో లెనోవోలో మనకు దొరుకుతున్నాయి. మీరు 30,000 బడ్జెట్ అంటే మీకు ఖచ్చితంగా i5 దొరుకుతుంది. సో లెనోవోలో i5 ఉన్న ల్యాప్టాప్కి వెళ్ళిపోండి. 4GB ర్యామ్ మినిమం 500GB హార్డ్ డిస్క్ ఉండేలా చూడండి. గ్రాఫిక్ కార్డ్ 2GB ఉండేలా చూసుకొని మీరు తీసుకోవచ్చు. మీరు 30,000 బడ్జెట్ కాబట్టి మీకు i5 అనేది లెనోవోలో లభిస్తుంది. ఇంకా మంచి బ్రాండ్లో ఇంకా మంచిగా కావాలనుకుంటే తోషిబా, HP, డెల్ ఈ కూడా చాలా బాగుంటాయి. వీటిలో కూడా మీకు i3 ప్రాసెసర్ నుంచి i5 ప్రాసెసర్ లోపు ఈ బడ్జెట్లో మీకు లభిస్తాయి. అందులో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట.
సో ఇక్కడ వచ్చేసరికి మరొకటి అడుగుతున్నారు, బ్యాంగుడ్ వెబ్సైట్లో బుక్ చేస్తే వస్తాయా, దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పి. బ్యాంగుడ్ అనే కాదండి, మనకి ఆలీ ఎక్స్ప్రెస్ కూడా కావచ్చు. అలాగే ఇలాగ ఏదైతే కొన్ని సైట్స్ ఉన్నాయో ఏంటంటే మనకి చైనా నుంచి, అలాగే కొరియా నుంచి, హాంకాంగ్ నుంచి, ఇక్కడ నుంచి మనకి అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఇండియాకి పంపిస్తుంటారు. ఇండియా కని కాదు, చుట్టుపక్కల అన్ని ఏషియన్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు. సో అలాంటి వెబ్సైట్స్ వల్ల మనకి ఇక్కడికి వస్తుందా రాదంటే అక్కడ నుంచి ఎవరైతే ఆ వెబ్సైట్లో మర్చేస్తుంటారో వాళ్ళైతే పంపించేస్తారు. పంపించేసిన తర్వాత సో అక్కడ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే కస్టమ్స్ నుంచి మనకు ప్రాబ్లం అనేది ఉంటుంది. కస్టమ్స్ వాళ్ళు కనుక పట్టుకున్నట్టయితే దానికి మనం ఎక్స్ట్రా పే చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంతైతే బడ్జెట్ పెట్టి మనం తీసుకుంటామో దానికి అంతే బడ్జెట్ పెట్టి మళ్ళీ మనం దాన్ని విడిపించుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఇందులో తీసుకోవడం సేఫా కాదంటే వాళ్ళైతే పంపిస్తారు, బట్ ఏదైతే కస్టమ్స్ దగ్గర ఆగిపోతుంది, ఆ తర్వాత మనకి చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఆలీ ఎక్స్ప్రెస్లో నేను డూగి మిక్స్ అనే ఒక మొబైల్ని నేను పెట్టాను, అది కస్టమ్స్లో ఆగిపోవడం జరిగింది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి మెయిల్స్ అవన్నీ చేస్తూ వాళ్ళతో సంభాషణ నడుస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, అది దానికి ఎంత కట్టాలనేది ఇంకా తెలీదు. సో అది వస్తేనే కానీ నేను చెప్పలేను వీటి ద్వారా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం దాన్ని ఎలా తీసుకురావాలి అనేది. ఎందుకైనా మంచిది మీరు ఇందులో కొనకపోవడమే మంచిది. లేదు పర్వాలేదు ఒక రాయి వేసుకుంటాను అనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు అనమాట. సార్ నేను శాంసంగ్ స్మార్ట్ వాచ్ తీసుకోవాలనుకుంటున్నాను, అది తీసుకోవచ్చా లేదా దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పి. శాంసంగ్ లో స్మార్ట్ వాచెస్ లో చాలా రకాలు వచ్చేసినాయి. ఇప్పుడు వాటిని తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి. కాకపోతే ఏదైతే మనం నార్మల్ బేసిక్ వాచ్ మనం మామూలు వాడుతుంటామో ఆ వాచెస్ లాగా దీన్ని వాడలేము నన్ను అడిగితే. ఎందుకంటే నేను కూడా తీసుకొని వాడాను, కానీ ఈ వాచెస్ లాగా మనం దాన్ని మెయింటెనెన్స్ అనేది చేయలేము. ఇది డైలీ మనం 2 days ఒకసారి అయినా సరే ఛార్జింగ్ పెట్టాలి, అది మనం మర్చిపోకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం మొదటి మోజులో అయితే కొనేసుకుంటాం, కొనుక్కొని కొన్నాళ్ళు వాడిన తర్వాత ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే దాని మీద విరక్తి పుట్టేస్తుంది, తర్వాత పక్కన పెట్టేస్తాం. సో అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే గట్టిగా ఒక 1 week or 10 days వాడేసరికి నాకు మొహం వచ్చేసింది. మళ్ళీ మామూలు వాచెస్ నేను యూజ్ చేస్తున్నాను. మీరు వాడగలరు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. స్క్రాచెస్ అనేవి గ్లాసెస్ మీద తొందరగానే పడుతుంటాయి. మామూలు వాచెస్ పడితే మనం పెద్ద పట్టించుకోం, కానీ వీటి మీద పడుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి దీని శాంసంగ్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు మొబైల్ కూడా శాంసంగ్ యూజ్ చేస్తే ఇంకా బెటరు. మామూలు మొబైల్స్కి ఇది కనెక్ట్ చేసి వాడాలనుకుంటే కొన్ని వాటికి ఇది సపోర్ట్ అనేది చేయదు. మీరు ఖచ్చితంగా శాంసంగ్ మొబైల్, అది కూడా హై రేంజ్ మొబైల్ ఉంటే ఈ వాచ్ అనేది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి అడుగుతున్నారు, న్యూ జియో ఫోన్లో కాల్స్ లైఫ్ టైం ఫ్రీ అంటున్నారు, 153 రూపీస్ రీఛార్జ్ చేయకపోయినా కాల్స్ వెళ్తాయంట కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి వాళ్ళు ఏమి లైఫ్ లాంగ్ మీకు ఫ్రీ ఇస్తున్నామని ఎక్కడా చెప్పలేదండి. అలాగే ఏ ఆపరేటరు వాళ్ళు లైఫ్ లాంగ్ మీకు ఫ్రీ ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు అనేవి ఉంటాయి, శాలరీస్ ఇచ్చుకోవాలి, అలాగే మీకు నిరంతరంగా మీకు సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు వాళ్ళ జోబులో డబ్బులు పెట్టుకొని వాళ్ళు శాలరీస్ పే చేసి టవర్స్ వేసుకొని మిమ్మల్ని ఎప్పటికప్పుడు సర్వీస్ మీకు ఇస్తూ చేయలేరు. అందువల్ల లైఫ్ టైం ఫ్రీ అనేది ఏమి ఉండదండి. మీరు మంత్లీ అనేది రీఛార్జ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి అడిగేది ఏంటంటే ఫింగర్ లాక్ ఏదైతే ఉందో అది మనం ఫింగర్ లాక్ లేని వాటికి స్క్రీన్ మీద నుంచి మనం ఫింగర్ లాక్ అనేది పెట్టుకోవచ్చా యాప్స్ ద్వారా అని చెప్పి అడుగుతున్నారు. యాప్ ద్వారా మనం స్క్రీన్ మీద ఫింగర్ లాక్ అనేది చేయలేమండి. ఎందుకంటే డిస్ప్లే మీద మనకి సెన్సార్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఫింగర్ లాక్ అనేది సెన్సార్ ద్వారా పనిచేస్తుంటుంది. ఏదైతే అది ముందు కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, ఎక్కడైనా సరే మనకు ఫింగర్ లాక్ ఉన్న మొబైల్స్ కి దానికి ఒక సెన్సార్ అనేది ఉంటుంది. త్రూ ఆ సెన్సార్ ద్వారా మనం లాక్ అనేది రన్ అవుతుంది. మీకు డిస్ప్లే మీద ఓన్లీ డిస్ప్లే మాత్రమే ఉంటుంది, అక్కడ సెన్సార్ అనేది ఏమి ఉండదు. అంటే మన దగ్గర రిసీవ్ చేసుకోవడానికి ఏమీ ఉండదు అనమాట. కొన్ని అప్లికేషన్స్ అని మనకి లభిస్తున్నాయి. ఆ అప్లికేషన్ ద్వారా మనం అవన్నీ ఫేక్ అప్లికేషన్స్, వాటి ద్వారా మనం ఈ లాక్ అనేది చేసుకోలేము. ఇప్పుడు కొత్తగా ఏదైతే మొబైల్స్ వస్తున్నాయో అందులో వివో డిస్ప్లే మీద సెన్సార్ అనేది ఇస్తుంది. అలాగే మీకు యాపిల్ ఐఫోన్ 8 ఉందో ఆ 8 లో కూడా మనకి డిస్ప్లే మీదే ఫింగర్ లాక్ సెన్సార్ అనేది వస్తుంది అంటున్నారు. అలాగే శాంసంగ్ కూడా తన కొత్త మొబైల్స్ లో స్క్రీన్ మీదే ఇస్తుంది అనమాట. సో తర్వాత ఫ్యూచర్ లో వస్తున్నాయి, కానీ ఇప్పుడైతే డిస్ప్లే మీద అయితే లేని దానికి మనం పెట్టుకోవడం అనేది అవే పని కాదు. సో హౌ టు రికార్డ్ ఫోన్ కాల్స్ అని అడుగుతున్నారు. ఫోన్ కాల్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే మొబైల్స్ ఉన్నాయో ఎంఐ కావచ్చు, రెడ్మీ కావచ్చు, ఒప్పో కావచ్చు, వివో కావచ్చు, వీటన్నిటిలో డిఫాల్ట్ గా మనకి కాల్ రికార్డింగ్ అనేది ఇచ్చేస్తున్నారు. ఏదైతే కాల్ రికార్డింగ్ లేని ఉంటాయో వాటికి వచ్చేసరికి ఏసీఆర్ కాల్ రికార్డింగ్ వాడుకోవడం మంచిది. నేనైతే ఏసీఆర్ కాల్ రికార్డింగ్ అనేది వాడుతున్నాను. కొన్నాటికి సపోర్ట్ చేయకపోవచ్చు. అవి ఏసీఆర్ కాల్ రికార్డింగ్ అనే కాదు, చాలా కాల్ రికార్డింగ్స్ అనేవి వాటికి సపోర్ట్ చేయవు. దానికి కారణం ఏంటంటే అది కొన్ని ఓల్డ్ సెట్స్ కి సపోర్ట్ చేయదు. వాటి కెనాల్ అనేది సూటబుల్ కాకపోతేనే సపోర్ట్ చేయదు. ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ అన్ని సెట్స్ కి కాల్ రికార్డింగ్ అనేది సెట్ అవుతుంది. మీరు కావాలంటే ఏసీఆర్ కాల్ రికార్డర్ ని
ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అది బాగుంటుంది అనమాట. తెలుగు వీడియో లాంగ్వేజ్ ని అదర్ లాంగ్వేజ్ లోకి మార్చడం ఎలాగా, దానికి ఏమైనా సాఫ్ట్వేర్ ఉన్నాయని అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఇంగ్లీష్ మూవీస్ ని తెలుగులో చూడడం ఎలాగా, దానికి ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా వాటికంటూ సాఫ్ట్వేర్స్ అనేవి ఏమి ఉండవండి. అలాంటి సాఫ్ట్వేర్స్ ఏమీ లేవు. మీకు సబ్ టైటిల్స్ ని క్రియేట్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి, కానీ అది కూడా ఇంగ్లీష్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అదర్ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేయదు. అలాంటి సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి, కానీ ఏదైతే లాంగ్వేజ్ మనం మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తెలుగు గానో తమిళ గానో హిందీ గానో మార్చడానికి ఏముండదు. వీటికి ఖచ్చితంగా డబ్బింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీకు డబ్బింగ్ చేసి మూవీస్ మాత్రం మీరు చూడగలరు, కానీ అది సాఫ్ట్వేర్ ద్వారా లాంగ్వేజ్ ని మార్చిన మూవీస్ ఏం కాదయ్యి. సో అవి డబ్బింగ్ చేసినవి. మీకు అలాంటి సాఫ్ట్వేర్ అంటూ ఏమీ లేదు. అది మీరు యూట్యూబ్లో కావచ్చు లేదా మూవీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తెలుగులో మార్చి మనం చూడడానికి అనేది అయ్యే పని కాదనమాట. ఆధార్ కార్డుకి మన ఫోన్ నెంబర్ని ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఆన్లైన్ ద్వారా అయితే సాధ్యం అవ్వదండి. ఎందుకంటే ఒకప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ విధంగా మనకి ఆప్షన్ అనేది ఉండేది. అలా ఉన్నప్పుడు చాలా మంది దాన్ని మిస్యూజ్ చేశారు. అవతల వాళ్ళ ఆధార్ కార్డుకి వీళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేయడం, లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ నెంబర్ ఇచ్చేయడం, ఈ విధంగా ఇచ్చేసి మిస్యూజ్ చేశారు. అందువల్ల ఆ ఫ్యూచర్ అనేది ఇప్పుడు తీసేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయాలనుకుంటే దగ్గరలో ఉన్న ఆధార్ సర్వీస్లో కానీ లేదంటే మీ సేవా సర్వీస్లో కానీ మీరు వెళ్లాల్సిందే. అక్కడి నుంచి మీరు చేసుకోగలరు, కానీ మీరు ఆన్లైన్ ద్వారా ఈ ఫ్యూచర్ అనేది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తీసేశారనమాట. యూట్యూబ్ లో ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో టైప్ చేసి సెర్చ్ చేస్తే వీడియోస్ వచ్చేలాగా టైప్ చేయడం ఎలా అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో టైప్ చేస్తే వస్తున్నాయి, తెలుగులో టైప్ చేస్తే రావట్లేదంటే మనం పెట్టే వీడియోలో టైటిల్స్ తెలుగులో అందరూ తెలుగులో పెడుతుంటే, ఇప్పుడు తెలుగు వీడియో చేస్తున్నప్పుడు అందరూ తెలుగులోనే టైటిల్స్ పెడుతుంటే మనం తెలుగులో సెర్చ్ చేస్తే వచ్చే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేస్తే సెర్చ్ చేస్తుంటే వస్తున్నాయంటే దానికి ఏంటంటే ఏదైతే సెర్చ్ ఇంజిన్ ఉంటుందో యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో కొన్ని పదాలు అనేది వాళ్ళు స్టోర్ చేసి ఉంచుతారనమాట. ఇప్పుడు సపోజ్ హౌ అని కొట్టగానే ఆ హౌ తాలూకా ఎన్నైతే పదాలు దాంతో జోడించి ఉన్నాయో అవన్నీ మనకు ఒక లిస్ట్ లా చూపించడం జరుగుతుంది. హౌ టు మేక్, హౌ టు యూజ్, హౌ టు ఎర్న్, ఇలాగా కొన్ని పదాలని వాళ్ళు స్టోర్ చేస్తారు, ఇంగ్లీష్ పదాలు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ గా అందరూ యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఇంగ్లీష్ పదాలని ఎక్కువ సెర్చ్ ఇంజిన్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ఇంగ్లీష్ లో సెర్చ్ చేయగానే ఆ టైటిల్స్ కూడా అందరూ ఇంగ్లీష్ లో పెట్టడం వల్ల వెంటనే మనకి రావడం జరుగుతుంది. తెలుగులో టైటిల్స్ అనేవి చాలా తక్కువ మంది పెడతారు. అందువల్ల మనం తెలుగులో సెర్చ్ చేస్తే ఆ పదాన్ని కూడా వాళ్ళు స్టోర్ చేసి ఉంచరు. ఇప్పుడు ఆ పదాన్ని ఆ సెర్చ్ ఇంజిన్లో కనుక పెట్టుంచితే మనం సెర్చ్లో మనం ఎలా అని కొట్టంగానే ఆ ఎలా తాలూకా మొత్తం అంతా మనకి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. కానీ మనం పదాలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతుంటారు. ఇంగ్లీష్లో పదాలు చాలా తక్కువ, వర్డ్స్ చాలా తక్కువ. తెలుగులో వర్డ్స్ అనేవి చాలా ఎక్కువ. ఒక పదాన్ని మనం 2-3 రకాలుగా పలుకుతాము. వాళ్ళు వచ్చేసరికి ఒక పదాన్ని ఒక విధంగానే పలికి మేనేజ్ చేయగలరు. కాబట్టి అందువల్ల మనకి ఆ సెర్చ్ ఇంజిన్లో అది పెట్టంగానే వెంటనే మనకి రావడం జరుగుతుంది. మనకి తర్వాత ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో అది రావచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీ క్వశ్చన్స్ కి కొంతైనా ఆన్సర్ చేసి చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.